నమస్తేనండి. 2 చిప్పలు పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసి వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టి కొబ్బరి పేస్ట్ వేసి కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ చేసుకోవాలి. 2 సార్లు మిక్సీ పట్టి ఫిల్టర్ చేసుకోవాలి. నార్మల్ రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక షాజీరా, జాపత్రి, చెక్క, లవంగము, ఇలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసిన ఆనియన్ వేసి వేయించి కడిగి పెట్టుకున్న రైస్ అందులో వేసి 2 గ్లాసుల రైస్ కి 4 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకొని ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. తగినంత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూడండి, కొబ్బరి పాలతో అన్నం పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. కొబ్బరి అన్నం ప్లేట్లోకి తీసుకొని చికెన్ ఫ్రై పక్కన పెట్టుకొని ఆనియన్ ఎగ్గుతో సర్వ్ చేసుకొని నిమ్మరసం పిండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలతో అన్నము చికెన్ ఫ్రై ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.